అందరికీ నమస్కారం. నేను మీ రవిరాజ్ రాఠోడ్, జనసేన పార్టీ తెలంగాణ. కవిత గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కానీ, ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. తెలంగాణ అంటే ఎవరి జాగీరా? లేకుంటే ఎవరి సొంత ఆస్తా? తెలంగాణ కోసం పోరాడింది ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం అయితే అసలే కాదు. వేలాది మంది విద్యార్థులు, యువకులు, రైతులు, ఉద్యోగులు. తెలంగాణ బిడ్డగా నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు దానికి సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్న సంవత్సరాల్లో నిరుద్యోగ యువత కోసం ఎంత గట్టిగా పోరాడారు? ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం అప్పుడు మీరు ఎన్ని ఉద్యమాలు చేశారు? పేద విద్యార్థుల ఫీజు దోపిడీపై మీరు అప్పుడు ఎన్నిసార్లు మీ స్వరం వినిపించారు? రైతుల సమస్యలపై ఎన్నిసార్లు మీరు ప్రభుత్వాన్ని నిలదీశారో అది మీరు తెలంగాణ ప్రజలకి ఇప్పుడు సమాధానం చెప్పాలి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి పెద్దగా మాట్లాడకుండా అధికారం పోయిన తర్వాత మాత్రమే ప్రజల గురించి మాట్లాడితే ప్రజలు ప్రశ్నించడం సహజం కాదా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాజకీయాలు చేస్తారా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో నాయకులు అనుమతులు ఇవ్వరు, ప్రజలే తీర్పిస్తారు. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నది చర్చ కాదు. ఉద్యోగాలు కావాలి, నాణ్యమైన విద్య కావాలి, రైతులకు న్యాయం కావాలి, యువతకు అవకాశాలు కావాలి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు, అదేవిధంగా చైతన్యపరులు. ఎవరు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తున్నారో, ఎవరు నిజంగా ప్రజల కోసం నిలబడుతున్నారో వారికి బాగా తెలుసు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణలో ఎవరు రాజకీయాలు చేయాలో నిర్ణయించేది హక్కు ఏ నాయకుడికి లేదు, ఏ పార్టీకి అయితే అసలే లేదు. ఆ హక్కు కేవలం తెలంగాణ ప్రజలకే ఉంది. తెలంగాణను సాధించిన ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు కూడా నిర్ణయించే ప్రజలే. చివరి తీర్పు ముగింపు కూడా అదే. ప్రజల తీర్పు కంటే పెద్దది ఏ నాయకుడు కాదు, ఏ కుటుంబం కాదు, ఏ పార్టీ కాదు. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.